మొత్తానికి తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. మరికొన్ని రోజుల్లో మరో ఉప ఎన్నిక రాబోతోంది. ఇక మునగోడు ఎమ్మెల్యేగా రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. ఇటు కాంగ్రెస్ పార్టీకి అటు ఎమ్మెల్యే పదవికి రెండిటికి కూడా రాజీనామా ఇచ్చాడు. ఇక మోడీ నాయకత్వానికి జై కొట్టారు రాజగోపాల్ రెడ్డి. కేసీఆర్ని గద్దె దించడమే లక్ష్యంగా చెప్పారు. తెలంగాణ బీజేపీలో నూతనోత్సాహం కనబడుతోంది. ఒకవైపు చేరికలు, మరోవైపు ప్రజా సంగ్రామ యాత్ర. కేసీఆర్ వైఫల్యాలను ఎండగడుతున్నారు బీజేపీ నేతలు. ప్రజా సమస్యల్ని తెలుసుకుంటున్నారు బండి సంజయ్. బీజేపీలో చేరేందుకు పలువురు నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. కమలం కండువా కప్పుకొనేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇక ప్రజా సంగ్రామ యాత్రలో చేరికల పర్వం మొదలైంది. ఇక యాదాద్రి సభలో బీజేపీలో చేరారు మోహన్ రెడ్డి, రచనారెడ్డి. ఇక నల్గొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. ఇక వరంగల్ నుంచి ఎర్రబెల్లి ప్రతాప్ రావు, కన్నబోయిన రాజయ్య యాదవ్ కూడా, కరీంనగర్ నుంచి ఎన్ఆర్ఐ సురేష్ రెడ్డి, అలాగే ఇద్దరు టీఆర్ఎస్ లీడర్ల పేరు కూడా వినిపిస్తోంది. ఇక ఖమ్మం నుంచి చూసుకుంటే మాజీ మంత్రి, మాజీ ఎంపీ చేరే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక ఇటు మహబూబ్ నగర్ నుంచి మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే చేరే ఛాన్స్ ఉంది. ఇక ఆదిలాబాద్ నుంచి ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యే బీజేపీలో చేరతారని గట్టిగా వినిపిస్తోంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ విషయానికి వస్తే మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీకి టచ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో ఒకసారి మనం సమీక్షించినట్లయితే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా మంది కూడా బీజేపీకి టచ్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే పార్టీ బలోపేతంపై మాత్రమే హైకమాండ్ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇక గులాబీ బాస్ సన్నిహితులతోనే టార్గెట్ చేశారు బీజేపీ. 2023 అసెంబ్లీ ఎన్నికలే బీజేపీ టార్గెట్గా పెట్టుకుంది. పవర్లోకి వచ్చేందుకు కమలం స్కెచ్ రెడీ చేస్తోంది. ఇక ముందస్తు ఎన్నికలు వస్తాయా, ఎన్నికల టైంలోకే తెలంగాణలో ఎన్నికలు వస్తాయా అనేది పక్కన పెడితే, ఎట్టి పరిస్థితుల్లో రానున్న ఎన్నికలలో గోల్కొండ కోట మీద కాషాయ జెండా ఎగరవేయాలి అని కమలం పెట్టుకున్న ఆకాంక్షను నెరవేర్చుకునే దిశగా అడుగులు ముందుకు వేస్తోంది. పక్కా పథకం ప్రకారం ఈటల రాజేందర్కి పార్టీలో సభ్యులను జాయిన్ చేసే అధిష్టానం ఇచ్చిన నిర్ణయం కరెక్ట్గా వెళ్తోంది. ఇటు ప్రజా సంగ్రామ యాత్ర పేరుతోటి ఒక పక్క నుంచి బండి సంజయ్ ప్రజల యొక్క సమస్యల్ని అడిగి తెలుసుకుంటుంటే, ఈటల రాజేందర్ ఖచ్చితంగా కూడా కేసీఆర్ ఎలాంటి స్టెప్ వేస్తే ఆ స్టెప్కు మళ్ళీ వెంటనే ఎలాంటి స్కెచ్ వేయాలి, ఆయనతో బాగా కేసీఆర్కి సన్నిహితులు ఎవరు, అలాంటి వాళ్ళలో ఎవరిని చేర్చుకుంటే మంచిది అనే దిశగా అడుగులు కదుపుతున్నట్టుగా తెలుస్తోంది. మొట్టమొదటి రోజే ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమైన రోజే ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు రచనారెడ్డి వీళ్ళంతా జాయిన్ అవ్వడం కొంత ఉత్సాహాన్ని నింపింది. ఈ డిబేట్లోకి వెళ్దాం. మనతో పాటు బీజేపీ నేత బీరప్ప గారు సిద్ధంగా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే బీరప్ప గారు. నమస్కారం బీరప్ప గారు, మొత్తానికి కాషాయం లీడర్స్ అందరిలో కొత్త ఉత్సాహం కనబడుతోంది. నవ్వు, మీరంతా చాలా ఖుషిగా ఉన్నట్టున్నారు. అవునండి. కారణం? అవును, కారణం ఈరోజు అంటే ఇప్పటికైనా తెలంగాణలో కుటుంబ అవినీతి అప్రజాస్వామిక పరిపాలనకు వ్యతిరేకంగా రాజగోపాల్ రెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి, రాజీనామాకు మేమందరం స్వాగతం పలుకుతా ఉన్నాం. రాబోయే రోజులలో బీజేపీలో చేరతారనే సంకేతాలు కూడా వస్తా ఉన్నాయి. త్వరలో 2-3 రోజులలో ఆ ముహూర్తం కూడా ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా మీరు ఈ రోజు చెప్పినట్టుగా నేను ఇప్పుడే ప్రజా సంగ్రామ యాత్ర 3వ విడత లక్ష్మీ నరసింహస్వామి యాదగిరిగుట్ట దగ్గర నుంచి వస్తా ఉన్నా. అక్కడ మీరు చెప్పినట్టుగా మోహన్ రెడ్డి గారు, రచనారెడ్డి గారు అడ్వకేట్, వాళ్ళిద్దరు చేయలేదు. ఇంకా మీరు చెప్పిన లిస్ట్ లో వరంగల్ నుంచి రాజయ్య యాదవ్ కావచ్చు, లేకపోతే మంత్రి ఎర్రబెల్లి గారి తమ్ముడు కావచ్చు, ఈ విధంగా మహబూబ్ నగర్, హైదరాబాద్, ఖమ్మం అన్ని జిల్లాలలో, అన్ని ఉమ్మడి జిల్లాల్లో పెద్ద ఎత్తున మోసపోయిన, దగాబడ్డ ఉద్యమకారులు, బలమైన నాయకులు, ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ప్రజల పక్షాన్ని నిలబడే నాయకులంతా ఈ రోజు కేసీఆర్ టిఆర్ఎస్ పరిపాలనను బొందబెట్టాలని చెప్పి, దానికి ధీటైన పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి, దానికి బలమైన నాయకుడు నరేంద్ర మోదీ గారు, ఒక ధర్మబద్ధమైన ప్రజాస్వామ్య పరిపాలన, దేశ అభివృద్ధి, పేద ప్రజల యొక్క అభివృద్ధి జరగాలంటే ఈ రోజు తలెత్తుకొని ప్రజల వద్దకు ఓట్ల రూపంలో వెళ్ళాలంటే, ఓట్ల కోసం వెళ్ళాలంటే ఏ నాయకుడైనా భారతీయ జనతా పార్టీ వైపు వెళ్ళాలి అనేది నిర్ణయించుకుంటున్న దానికి ఈరోజు తెలంగాణ ప్రజలు సంబరాలు చేసుకోవాల్సిన రోజులు దగ్గరలో ఉన్నాయి. రైట్ బీరప్ప గారు, మీరేమో ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేక భావంతో నాయకుల్లో కూడా కొంత వ్యతిరేకత వచ్చింది.
ఇక ఎవరు తెలంగాణ ప్రజలకు మంచి చేయగలుగుతారంటే బీజేపీ వైపు వస్తారని మీరు చెప్తున్నారు. కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ టీఆర్ఎస్ అధిష్టానం కానీ చెప్పేది ఏంటంటే దేశంలో ఏ రాష్ట్రంలో కూడా మిగిలిన పార్టీలను బీజేపీ బ్రతకనీయట్లేదు. దేశంలో అన్ని రాష్ట్రాలలో కూడా బీజేపీ పాగా వేయడానికి ఎక్కడి దాకైనా వెళ్తోంది. ఆ అధికారం కోసమే తప్ప ఇంకో ఆలోచన లేకుండా ప్రాంతీయ పార్టీలను మిగిలిన పార్టీలను ఏమంటారు కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తోంది అని వాళ్ళు చెప్తున్నారు. మరి దానికి ఏం సమాధానం చెప్తారు? అవన్నీ పచ్చి అబద్ధాలండి. ఎందుకంటే ఈ రోజు దేశం మొత్తం మీద మీరు గమనిస్తే సింక్ అవుతున్నా పడిపోతున్న గ్రాఫ్ మొత్తం పడిపోతున్న పార్టీల యొక్క చరిత్ర తీసుకోండి. అవన్నీ కుటుంబ పార్టీలు, అవన్నీ అవినీతి పార్టీలు, అవన్నీ అప్రజాస్వామిక విధానాలు పాటిస్తున్న పార్టీలు తప్ప ఏదైనా పార్టీ కుటుంబానికి వ్యతిరేకంగా, కుటుంబ పార్టీ కాకుండా, అవినీతి లేకుండా ప్రజాస్వామ్య బద్ధంగా పరిపాలన కొనసాగిస్తున్న ఏ పార్టీనైనా ప్రజలు గౌరవిస్తారు. అంతేగాని బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటాను, లేకపోతే మేము లాక్కుంటాను వచ్చేది అధికారం కాదండి. ఈ రోజు 2 సీట్లున్న భారతీయ జనతా పార్టీ 303 సీట్లకు వెళ్ళిందంటే అది మోడీ గారి మీద ఉన్న గౌరవము. దేశంలో ఏ పార్టీ అన్నా ప్రజలను ఆదుకుందంటే ఆదుకోబోతుందంటే అది భారతీయ జనతా పార్టీ అని ప్రజలందరూ నమ్ముతా ఉన్నారు. ఈ రోజు ఒక 6 నెలల కాలంలో ఎన్టీ రామారావు గారికి తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారం ఇచ్చిందంటే అది ఆయన మీద ఉన్న నమ్మకం. ఈ రోజు కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారికి అధికారం ఇచ్చిందంటే ఒక రోజు ఆయన మీద ఉన్న నమ్మకం. అదే విధంగా మారుతున్న తరుణాలు, మారుతున్న రోజులలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ రావాలి, ఈ కుటుంబ టిఆర్ఎస్ పార్టీ అంతం కావాలని చెప్పి ప్రజలు క్షేత్రస్థాయిలో సర్పంచులు, ఎంపీటీసీలు, మేధావులు, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు ప్రతి ఒక్కరు అనుకుంటారు. కాబట్టి ఈ కుటుంబ పాలన అంతం చేయాలని భారతీయ జనతా పార్టీలోకి వస్తా ఉన్నారు. మేము ఎవరి దగ్గర నుంచి అధికారం లాక్కోవట్లేదు, ప్రజలు నిర్ణయిస్తున్నారు. రైట్. బీరప్ప గారు ఇంకోటి చెప్పండి. ఇవన్నీ పక్కన పెడితే అసలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా మంది బీజేపీలకు టచ్లో ఉన్నారు అనే ఒక వార్త వస్తుంది. ఎవరండి అసలు ఇంత టచ్లో ఉంది? జనాలు టెన్షన్తో తల పగలు కొట్టేసుకుంటున్నారు. అసలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరెవరు టచ్లో ఉన్నారు బీజేపీకి? అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా బండి సంజయ్ అన్న సంగ్రామ యాత్ర, మేము చేస్తున్న ప్రజా సమస్యల మీద పోరాటం, అంటే మీరు గడిచిన 2 సంవత్సరాలు తీసుకుంటే ప్రతి ప్రజా సమస్య మీద పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఫామ్ హౌస్ లో ఉన్న ముఖ్యమంత్రి గారిని ప్రగతి భవన్ కు తీసుకొచ్చిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎన్నికల కమిటీ హుజురాబాద్ లో భారతీయ జనతా పార్టీ ఈటల రాజేంద్ర గారు గెలిచిన తర్వాత ఈటల రాజేంద్ర గారికి ఒక బాధ్యత అప్పచెప్పారు. బండి సంజయ్ అన్న పోరాటాలు చేస్తున్నాడు, ఈటల రాజేంద్ర గారు ఎన్నికల కమిటీ చైర్మన్ గా కన్వీనర్ అయిన తర్వాత ఈ చేరికలన్నీ జరుగుతా ఉన్నాయి. వారం రోజుల కింద మీరు ఏ మీటింగ్ చూసినా, ఏ ప్రెస్ మీట్ చూసినా, ఏ పత్రిక చూసినా కూడా ఇవన్నీ ఉత్త అభియోగాలు, ఎవరు బీజేపీ పార్టీకి రావట్లేదని చెప్పి మీరు 2 రోజులు వెనకకెళ్తే తెలుస్తుంది. అంటే ప్రతిపక్షాలు కావచ్చు, టిఆర్ఎస్ పార్టీ కావచ్చు. కానీ ఈ రోజు ఏంటంటే ఈ రోజు రాజగోపాల్ రెడ్డి గారు రిజైన్ చేశారు. ఇద్దరు ఒక బలమైన నాయకులు యాదగిరిగుట్టలో జాయిన్ అయ్యారు. రేపటి నాడు ప్రదీప్ రావు గారు కావచ్చు, లేకపోతే మొన్న రాజయ్య గారు రిజైన్ చేసి కావచ్చు. ఈ విధంగా 7వ తేదీ కల్లా మీకు ఒక సంఖ్య అనేది తెలుస్తుంది. ఎవరెవరు అనేది మీకు అంటే ఖచ్చితమైన నిర్ణయానికి వస్తారు. వాళ్ళు కాషాయ జెండా కప్పుకుంటారు. అదే విధంగా మీరు అడిగిన లిస్టు మేము ఈ రోజు చెప్పలేకపోవచ్చు, ఎందుకంటే వివిధ కారణాలు ఉంటాయి. ఇప్పుడు ఆ లిస్టు బయట పెడితే అధికార పార్టీ టిఆర్ఎస్ పార్టీ వీళ్ళ మీద ఏ విధమైన చర్యలు తీసుకుంటది, వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పడుతుంది అనేది మనం చూస్తా ఉన్నాం. ఈటల రాజేంద్ర గారి మీద ఎన్ని అభియోగాలు పెట్టిందని ఈ రోజు క్షేత్ర స్థాయిలో వెళ్తే ఒక సర్పంచ్ టిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి టిఆర్ఎస్ పార్టీ యొక్క విధానం నచ్చక ఒక మాట మాట్లాడితే వాళ్ళ మీద లేనిపోని అభియోగాలు వేసి వాళ్ళను సర్పంచ్ పదవి నుంచి తొలగించడానికి ఏ స్థాయికైనా దిగజారుతా ఉన్నారు. పోలీస్ కేసులు పెడతా ఉన్నారు. భూముల యొక్క తగాదాలు లేకుండా తగాదాలు సృష్టిస్తా ఉన్నారు. వివిధ రకాలుగా హింస పెడతా ఉన్నారు. ఇంకొక 1.5 year మనకు అసెంబ్లీలో టైం ఉంది, ఎలక్షన్స్ కోసం టైం ఉంది. కాబట్టి చాలా మంది ఎమ్మెల్యేలు, చాలా మంది మాజీ ఎమ్మెల్యేలు ఏం ఆలోచిస్తున్నారంటే ఈ దౌర్భాగ్యమైన ఈ నియంతృత్వ హిట్లర్ పరిపాలనకు వ్యతిరేకంగా మనం ఇప్పుడే ఎందుకు వెళ్ళను, కొన్ని రోజులు సమయం తీసుకొని అప్రాప్రియేట్ టైంలో యాక్షన్ తీసుకుందాం అని చెప్పి సర్పంచుల దగ్గర నుంచి సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు,
జెడ్పీ చైర్మన్లు, జెడ్పీ వైస్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళంతా చాలా మంది మా అధిష్టానానికి, బండి సంజయ్ అన్న గారికి, ఈటల రాజేంద్ర గారికి, వివిధ రకాల బాధ్యతలు ఉన్న వాళ్ళందరికీ టచ్ లో ఉన్నారు. రాబోయే రోజుల్లో మీరు చూస్తారు. కాదు బీరప్ప గారు, జనాల నుంచి వస్తున్న ఒక ప్రశ్న అడుగుతాను. కాంగ్రెస్ పార్టీలో గెలిస్తే టీఆర్ఎస్ బతకనియట్లేదు, కాంగ్రెస్ పార్టీలో గట్టిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వాళ్ళని బీజేపీలో చేర్చుకుంటున్నారు. అసలు తెలంగాణలో బై ఫ్యూచర్ కాంగ్రెస్ ఉంటుందా? కాంగ్రెస్ నాట్ ఓన్లీ తెలంగాణది, మీరు ఏ రాష్ట్రంలో చూసినా అంటే దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాలలో, అన్ని యూనియన్ టెరిటరీల్లో సింక్ అవుతున్న, మునిగిపోతున్న పడవ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు ఈ మాట అంటుందంటే దానికి ఒక నాయకుడు లేడు. 60 ఏళ్ల పైన పరిపాలించిన ఒక పార్టీ దేశాన్ని అధోగతి పాలు చేసింది, అవినీతి పాలు చేసింది. వాళ్ళ పార్టీలో ఉన్న 90% ఎంపీలు, ఎమ్మెల్యేలంతా అవినీతి పరులు. కాబట్టి ఆ పార్టీ ఉండదు అనేది నా సమాధానం. రెండవ విషయము, కాంగ్రెస్ లో గెలిచినా ఇంకో దాంట్లో గెలిచినా వాళ్ళు టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడానికి, వేరే పార్టీలోకి వెళ్ళడానికి, భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళడానికి ఒక డిఫరెన్స్ ఉంటుందండి. ఏ పార్టీ విత్ డిఫరెన్స్ అంటే భారతీయ జనతా పార్టీ. మీరు ఈటల రాజేంద్ర గారు టిఆర్ఎస్ పార్టీలో గెలిచింది, కానీ ఈటల రాజేంద్ర గారు తన ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా ప్రకటించి ప్రజల్లోకి వెళ్ళి కమలం గుర్తు మీద, కాషాయ జెండా మీద గెలిచి మళ్ళీ అసెంబ్లీలోకి వచ్చిన నాయకుడు అండి. రేపటి నాడు మునుగోడు నుంచి మా రాజగోపాల్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలోకి వస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తారు, మళ్ళీ కాషాయ జెండా మీద, కమలం గుర్తు మీద ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన తర్వాతనే మళ్ళీ అసెంబ్లీలో కాలు పెడతారు తప్ప వాళ్ళలాగా వేరే ఏ పార్టీలో గెలిచిన వాళ్ళని తీసుకొచ్చి మా బిడ్డ అని చెప్పి అసెంబ్లీలో కూర్చోబెట్టి మంత్రి పదవులు ఇచ్చే కల్చర్ మా దగ్గర లేదు. మీరు కర్ణాటక తీసుకున్నా, మధ్యప్రదేశ్ తీసుకున్నా, నేను తెలంగాణ ప్రజలందరికీ చెప్తా ఉన్నా, ఈ టిఆర్ఎస్ వాట్సాప్ చెత్త మీడియా ఏదైతే ఉందో దానికి సమాధానంగా చెప్తా ఉన్నా. మేము ఏ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలో తీసుకున్నా కూడా వాళ్ళందరూ ఆ పార్టీకి రాజీనామా చేసి, ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ఎంపీ పదవికి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీ కమలం మీద గెలిచిన తప్ప మేము డైరెక్ట్ గా తీసుకున్న ఒక్క నాయకుడు కూడా మీరు చూస్తే నేను దేనికైనా సిద్ధం. రైట్ బీరప్ప గారు, ఇంకొక విషయం కూడా మాట్లాడుకుందాం. ఈటల రాజేందర్ గారికి చేరికల కమిటీ, ఎవరైతే చేరికల కమిటీకి సంబంధించి అధ్యక్షుడిగా ఆయన నియమించారో కరెక్ట్ పర్సన్ని కరెక్ట్ టైంలో చూస్ చేసుకున్నట్టుగా అనిపిస్తోంది. అసలు మీ టార్గెట్ ఏంటి? వీళ్ళు చేరబోతున్నారు, వాళ్ళు చేరబోతున్నారు, వాళ్ళు రాబోతున్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీపీలు ఉన్నారు, జెడ్పీపీలు ఉన్నారు, ఇట్లా చెప్పి అసలు టీఆర్ఎస్ అధినాయకత్వానికి మీరు ఏం సవాల్ విసిరాలనుకుంటున్నారు? మేము టీఆర్ఎస్ పార్టీ కోసమో లేకపోతే ఇప్పుడున్న ముఖ్యమంత్రిని కాదని ఇంకొక ముఖ్యమంత్రిని కుర్చీలో కూర్చోబెట్టడానికో ఇవన్నీ చేయట్లేదండి. ప్రజా సంగ్రామ యాత్ర కావచ్చు, లేకపోతే ప్రజల యొక్క గోసా బీజేపీ భరోసా అనే బైక్ ర్యాలీలు కావచ్చు, లేకపోతే బీజేపీ పార్టీ చేస్తున్న ఉద్యమాలు కావచ్చు, ఇవన్నీ మేము ఏదో టీఆర్ఎస్ పార్టీకి ఏదో చెప్పడానికి చేయట్లేదు, కాంగ్రెస్ పార్టీకి ఏదో చెప్పడానికి చేయట్లేదు. మీరు క్షేత్రస్థాయిలో ఆలోచిస్తే ఉద్యమ పార్టీ అన్ని జెండాలు కలిసి, అన్ని వర్గాలు కలిసి, అన్ని కులాలు కలిసి, అన్ని మతాలు కలిసి ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం పోరు బాట పట్టింది తెలంగాణ 3.5 కోట్ల ప్రజానికం. ఆ రోజు ఏ పార్టీ చూడలే, ఏ గుర్తు చూడలే, ఏ కులం చూడలే, ఏ మతం చూడలే. సీమాంధ్ర తెలంగాణ తల్లిని ఇబ్బంది పెడతా ఉంటే సంఖ్యలతో కూర్చోబెట్టి ఆ సంఖ్యల్ని విడిపేయడానికి తెలంగాణలోని 3.5 కోట్ల ప్రజలు ఉద్యమాలు చేశారు. ఆ తదుపరి టిఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత, ప్రత్యేకంగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు పెడుతున్న ఇబ్బందులు, వాళ్ళు చేస్తున్న కుటుంబ పాలన, 18 గంటలు పరిపాలన చేయాల్సిన ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో కూర్చొని తిక్క నిర్ణయాలు, తుక్లక్ నిర్ణయాలు తీసుకుంటా ఉంటే వాటన్నిటికి ఎగనెస్ట్ గా టిఆర్ఎస్ పార్టీలో ఉన్న సర్పంచుల దగ్గర నుంచి మొదలు పెడితే పై స్థాయి వరకు అందరూ ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మీరు చూసి ఈరోజు విఆర్ఓలు, ఒక రెవెన్యూ అధికారి, గ్రామ స్థాయిలో ఉన్న రెవెన్యూ అధికారులను 2.5 సంవత్సరాలుగా పక్కకు పెట్టి వాళ్ళని సస్పెండ్ చేసి ఈ రోజు వేరే డిపార్ట్మెంట్లకు పంపిస్తున్నారు. మరి ఇప్పుడు రెవెన్యూ పనులు ఎవరు చేయాలి? ఒక ప్రణాళిక ఉందా? అసలు ఈ పనులు చేసే వాళ్ళని తీసుకెళ్లి వైద్యదానంలో పెడితే వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళకు ఒక ప్రణాళిక ఉందా?
విద్యా అర్హతలకు సంబంధం లేకుండా, సీనియారిటీకి సంబంధం లేకుండా ఈ తుక్లక్ నిర్ణయాలు తీసుకొని ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ 30 మంది చనిపోయారు మన దగ్గర. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ తీసుకోండి. విద్యార్థులు, ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయారు. 317 జీవో వల్ల కొందరు చనిపోయారు. చాలా మంది ఇబ్బంది పడ్డారు. భర్త ఒక దగ్గర, భార్య ఒక దగ్గర ఉన్నారు. ఈ విధంగా చెప్పుకుంటా పోతే తుక్లక్ నిర్ణయాలు, ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం, పరిపాలన ప్రజాస్వామ్య బద్ధంగా చేయకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్న ఉద్యమకారులను, మేధావులను, రాజకీయ నాయకులందరినీ భారతీయ జనతా పార్టీ ఆహ్వానిస్తుంది. మనం కోరుకున్న ఆత్మ గౌరవ తెలంగాణను, లేకపోతే నీళ్లు నిధులు నియామకాలన్న తెలంగాణను, మనం కోరుకున్న తెలంగాణను తెచ్చుకోవడానికి భారతీయ జనతా పార్టీ గెలవాలని ప్రజలే కోరుకుంటున్నారు. బీరప్ప గారు, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ డిస్కషన్ ఇలాగే కంటిన్యూ చేద్దాం. మొత్తానికి ప్రజా సంగ్రామ యాత్ర మూడో దశ మొదటి రోజే బీజేపీ శ్రేణుల్లో మాత్రం నూతన ఉత్సాహం కనబడుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటు కాంగ్రెస్ పార్టీకి, అటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో పాటు మరో 2-3 రోజుల్లో బీజేపీలో చేరబోతున్నారు అంటూ కూడా తెలుస్తోంది. ఎందుకంటే 3 సంవత్సరాల నుంచే ఆయన బీజేపీ పాట పాడుతున్నట్టుగా కూడా ఆయన పెట్టిన ప్రెస్ మీట్లోనే చెప్పాడు. ఎట్టి పరిస్థితిలో కూడా కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న దాన్ని ఎండగట్టడమే నా టార్గెట్, దానికోసం ఇప్పుడు మన రాష్ట్రంలో పనిచేయగలిగేది బీజేపీ అని ఆయన చాలా గట్టిగా చెప్పే స్వరాన్ని కూడా విన్నాం. ఈ నేపథ్యంలో ప్రజా సంగ్రామ యాత్ర 3 పేరుతో ఒక పక్క ప్రజల సమస్యల్ని తెలుసుకుంటూ, మరో పక్క చేరికల పర్వంతో టీఆర్ఎస్కి కమలం పార్టీ ఎలాంటి షాక్ ఇవ్వబోతోంది, ఈ నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ మునుగోడులో గెలవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తోంది, నెక్స్ట్ కాంగ్రెస్ తీసుకునే ఎలాంటి అడుగు ముందుకు వేస్తుంది, రైట్. మొత్తానికైతే చూస్తున్నాము 2023 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా బీజేపీ అడుగులు కదుపుతున్నట్టుగా తెలుస్తోంది. పవర్లోకి వచ్చేందుకు అన్ని రకాలుగా కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై కూడా హైకమాండ్ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటు కాంగ్రెస్ పార్టీతో పాటు అటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మరో 2 రోజుల్లో బీజేపీ కాషాయం కండువా కప్పుకుంటారంటూ కూడా వార్తలు వచ్చినాయి. తెలంగాణలో మరో ఉప ఎన్నిక నగర మోగుతోంది. మునుగోడు ఉప ఎన్నికపై ఇప్పుడు 3 పార్టీలు కూడా ఫోకస్ చేయబోతున్నాయి. ఒక పక్క నుంచి ప్రజా సంగ్రామ యాత్ర 3 పేరుతో ప్రజల్లోకి వెళుతూనే, మరో పక్క నుంచి ఈటల రాజేందర్ నాయకత్వంలో ఇటు కాంగ్రెస్ నుంచి అటు అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకుల నుంచి కూడా ఎవరైతే ముఖ్యంగా కేసీఆర్కి సన్నిహితంగా ఉంటారో వాళ్ళను ఒక్కొక్కరుగా బీజేపీలోకి ఈటల రాజేందర్ జాయిన్ చేయడంతో ఇటు కాషాయ దళానికి మాత్రం నూతనోత్సాహం వచ్చిందనే చెప్పొచ్చు. ఇక దీని గురించి మనతో మాట్లాడడానికి కల్లూరి శ్రీనివాస్ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, విశ్లేషకులు. నమస్తే శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు వినిపిస్తుందండి? వినపడుతుంది. శ్రీనివాస్ గారు, మొత్తానికి ఒక్కరోజే ఇటు ప్రజా సంగ్రామ యాత్ర, అదే రోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా, మరోవైపు బీజేపీలో చేరికలు, ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తోంది? ఈ పొలిటికల్ డెవలప్మెంట్స్ బాగా స్పీడ్ పెరిగిన సందర్భంలో ఈ మధ్యన జరుగుతున్న సంఘటనలు చూస్తే ఖచ్చితంగా టిఆర్ఎస్ ఆల్టర్నేటివ్ ప్రజలు కోరుకోవడం వల్ల ఏ పార్టీ విశ్వసనీయంగా ఉంది, టిఆర్ఎస్ ఏ పార్టీ ఓడించి నిలబడగలుగుతుందనే అభిప్రాయం మాత్రం ప్రజల్లో బాగా పెరిగిపోయినమాట వాస్తవం. ఎందుకంటే 2014 నుంచి ఇప్పటి వరకు ప్రతిపక్షాన్ని కూడా ప్రజలు గెలిపించారు. కాంగ్రెస్ పార్టీని 2014లో 21 స్థానాల్లో, 2018లో 19 స్థానాల్లో గెలిపించారు. కానీ దాదాపు 70% మంది శాసనసభ్యులు కూడా టీఆర్ఎస్ లోకి వెళ్ళిపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ ను, కేసీఆర్ వైఫల్య పాలనను ఎదుర్కోలేకపోతుంది, దాన్ని అడ్రస్ చేయలేకపోతుంది అనే విషయం సహజంగానే ప్రజల్లో కూడా అది పెద్ద ఎత్తున చర్చ ఉన్నమాట వాస్తవం. ఈ లోపలనే భారతీయ జనతా పార్టీ కూడా తాను బలోపేతమై ప్రత్యామ్నాయంగా ఎదగాలి, అధికారంలోకి రావాలి అనే కాన్సెప్ట్ లో సీరియస్ పాలిటిక్స్ బీజేపీ గత 2 సంవత్సరాలుగా, ముఖ్యంగా గత 2 సంవత్సరాలుగా బాగా దృష్టి పెట్టి పనిచేస్తున్నమాట వాస్తవం. కాబట్టి ప్రజలు ఏం కోరుకుంటారంటే, నిజంగానే కేసీఆర్ ప్రభుత్వం మీద అసంతృప్తి ఉంది, వ్యతిరేక ఓటు తయారైందంటే ఓటర్లకు కూడా ఏ పార్టీకి ఓటు ఇస్తే బెటరు, టీఆర్ఎస్ అగెనెస్ట్ గా అనేది సహజంగానే ప్రజల్లో వచ్చేటువంటి సందిగ్ధం. కాబట్టి ఆ సందిగ్ధాన్ని చూసినప్పుడు భారతీయ జనతా పార్టీకి ఆ అవకాశం ప్రజల్లో కనపడుతుంది. అలాగే పొలిటీషియన్స్ లో కూడా 1-2 సార్లు ఆలోచన చేసినప్పుడు
స్థిరంగా రాజకీయంగా నిలబడి కేసీఆర్ ను ఎదుర్కోగలుగుతుంది, కేసీఆర్ ను ఓడించగలుగుతుంది, లేదంటే రేపు గెలిచిన తర్వాత కూడా ఇంకో పార్టీకి అమ్ముడుపోని నాయకులు ఈ పార్టీలో ఉంటారు అనే ఒక విశ్వాసం మాత్రం ప్రజల్లో చాలా బలంగా ఉన్నమాట వాస్తవం. దాన్ని చూసినప్పుడే అటు ప్రజల్లో నిర్మాణం అవుతున్న అభిప్రాయాన్ని చూసినప్పుడు ఖచ్చితంగా రాజకీయ నాయకులు కూడా భవిష్యత్తు ఉండాలి రాజకీయంగా అనుకున్నప్పుడు ఖచ్చితంగా బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయి. ఆ క్రమంలో చూసినప్పుడే మనకి ఇవన్నీ వార్తలు కనపడుతుంది. స్థిరంగా బలంగా నిలబడి కొట్లాడగలిగే పార్టీ ప్రతిపక్షంగానో అధికార పక్షంగానో ఉండాలి తప్ప ప్రజలు గెలిపించిన తర్వాత ఇంకో పార్టీలకు పోయే సాంప్రదాయం లేని పార్టీగా బీజేపీకి ఆ క్రెడిబిలిటీ ప్రజల్లో ఉన్నది. కానీ ఆ క్రెడిబిలిటీని కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా నిలబెట్టుకోలేకపోవడం వల్ల ఖచ్చితంగా బలమైన పార్టీగా బీజేపీని ప్రజలు ఐడెంటిఫై చేస్తున్నమాట వాస్తవం. దానికి అనుగుణంగానే ఈ రోజు టీఆర్ఎస్ పార్టీలోకి కూడా చేరికలు జరుగుతున్నాయని చెప్పాలి. బలమైన నాయకులు కూడా బీజేపీ వైపే వస్తున్నారు అనేది అనుకోవచ్చు. రెండోది ఏంటంటే కేసీఆర్ పరిపాలనలో రోజు పొద్దున్న లేస్తే రాత్రి దాకా అటు ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేదంటే కేటీఆర్ గారు కావచ్చు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే పొద్దున్న లేస్తే కేంద్రాన్ని తిప్పిపోయడానికి సరిపోతుంది కానీ పరిపాలన ఏం చేస్తుంది అనేది ప్రజలకు అర్థం అయితే లేదు. ఈ మధ్య దేశ ప్రధాని కూడా అనరాని మాటలు అంటున్న పరిస్థితులను కూడా ప్రజలు చూస్తున్నారు. అవన్నీ ఒక ఎబ్బెట్టు రాజకీయ వ్యవహారంగా ప్రజలకు కనపడుతున్న విషయం. ఇట్లనే ఇటు పాలనలో వైఫల్యం అవుతున్నారు, అటు కేంద్రాన్ని తిప్పిపోస్తున్నారు. అసలు వీళ్ళకి సాధ్యం అవుతుందా కాదా అనే నెగటివ్ సెన్స్ అనేది మాత్రం ప్రజల్లో బాగా టీఆర్ఎస్ మీద కేసీఆర్ మీద వ్యతిరేకత పెరిగిపోయిన మాట. దానికి ఆల్టర్నేట్ గా బీజేపీని ఎంచుకుంటే ఏంటంటే రెండు రకాల లాభాలను ప్రజలు కూడా చూస్తున్నారు. ఒకటి ఏంటంటే బీజేపీ గెలిస్తే అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఒకటే పార్టీ అధికారంలో ఉంటది, అభివృద్ధి జరగగలుగుతుంది. రోజు పొద్దున్న లేస్తే కేంద్రాన్ని తిట్టాల్సిన అవసరం లేదు. దాన్ని రాజకీయ అస్త్రాలుగా మార్చుకొని పదే పదే కేంద్రాన్ని తిట్టి ఇక్కడ లబ్ధి పొందుదామనే ప్రయత్నం కేసీఆర్ అయితే చేస్తుండో దానికి విరుగుడు కావాలన్నప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ అయితే బాగుంటుందనే అభిప్రాయం గ్రాడ్యువల్ గా తెలంగాణ ప్రజల్లో నిర్మాణం అవుతూ పోతున్నది. కాబట్టి దాన్ని కూడా పొలిటీషియన్స్ ఈవెన్ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇటు టీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, బెటర్ ఆల్టర్నేట్ భారతీయ జనతా పార్టీ అనే అభిప్రాయానికి ఆ అభిప్రాయం అనేది డే బై డే నిర్మాణం ఎక్కువ జరుగుతా పోతుంది. ఇవాళ మన రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా కూడా ప్రకటించడం మనం పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆయన మొదటి నుంచి చెప్తుంటూ వస్తుంది ఏంటంటే రాజగోపాల్ రెడ్డి మొదటి నుంచి ఏం చెప్తుండో కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్ళని కూడా కాంగ్రెస్ పార్టీ కాపాడుకోలేకపోతున్నది, ప్రజలకు ప్రతిపక్ష పాత్రని ఇవ్వలేకపోతున్నది, ప్రభుత్వాన్ని నిలదీయలేకపోతున్నది అనేది పదే పదే గత 2-3 సంవత్సరాలుగా చెప్తూ వస్తున్నారు. కొత్తగా చెప్తున్నది కాదు. కాబట్టి ఇలా అదే దృష్టితోటి మనం చూసినప్పుడు ఖచ్చితంగా నిలబడి ఇంకో పార్టీలకు వెళ్ళని వాళ్ళను ఇంకో పార్టీలకు వెళ్ళని పార్టీ ఏది అని అంటే ఏ పార్టీ నాయకులు ఉంటారంటే బీజేపీ ఉంటుంది అనేది ఆయన కూడా నమ్మకం. ఇప్పుడు ఆయన పదే పదే చెప్తున్నది ఏంటి, తన కాన్స్టిట్యున్సీకి నిధులు ఇవ్వకపోవడం, ప్రతిపక్ష ఎమ్మెల్యే కాబట్టి నిధులు ఇవ్వకపోవడం, ఇవన్నిటినీ సమస్యలుగా మార్చి ఈ రోజు ప్రజల ముందుకు పోయేందుకు ఆయన కూడా తయారయ్యిండు. బలంగా నిలబడి కొట్లాడగలిగే పార్టీ, కేసీఆర్ ఎదుర్కోగలిగే పార్టీ, రేపు నిలబడి కొట్లాడగలిగే పార్టీ బీజేపీ అనే ఒక నమ్మకంతో అతను బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. దానిలో భాగంగానే అతను రాజీనామా చేసినట్టు కూడా మనకు అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ కల్లూరి శ్రీనివాస్ గారు. అలాగే మనతో పాటు ఈ డిస్కషన్లో పాల్గొనేందుకు టీవీ శ్రీనివాసరావు గారు, విశ్లేషకులు కూడా సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు, కల్లూరి శ్రీనివాస్ గారు చెప్పినట్టు నిజంగా కూడా ఈరోజు ఇక్కడ తెలంగాణలో బీజేపీ కానీ కాషాయం మీద కానీ గ్రామాల్లో ఉన్న వరకు కూడా ఈ పార్టీ వెళ్ళింది అంటే నిజంగా కూడా చెప్పాలంటే తెలంగాణలో గ్రామాల్లో బీజేపీకి అసలు పట్టు లేదు అనేది అందరికీ తెలిసిన వాస్తవం. కానీ గత కొన్ని రోజులుగా కేసీఆర్, కేటీఆర్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఈవెన్ టీఆర్ఎస్ సర్పంచులు కూడా పదే పదే కాషాయ నాయకుల్ని తిట్టడము, ప్రధానిని తిట్టడము, కేంద్రం ఏదో ఇవ్వట్లేదు అని వీళ్లకు వీళ్ళే తీసుకెళ్ళి ప్రజలకు కాషాయానికి చేరువ చేశారేమో అని కల్లూరి గారు మాట్లాడిన మాటలో వాస్తవం కనిపిస్తోందంటారా? టీవీ శ్రీనివాస్ గారు. రైట్, బీరప్ప గారు మీరు చెప్పండి. నిజంగా కూడా ఈరోజు పార్టీలో చేరికలు, పార్టీలో బలోపేతం, 2023 గోల్కొండ కోట మీద కాషాయ జెండాని. రైట్, శ్రీనివాస్ గారు చెప్పండి. నేనేమనుకుంటాను అంటే సరే 1-2 జాయినింగ్స్ తోనే గోల్కొండ కోట మీద కాషాయం జెండా ఎగురుతుందా, లేకుంటే జాతీయ
రైట్. టీవీ శ్రీనివాస్ గారిది ఫ్రీజ్ అయినట్టుంది. బీరప్ప గారు కొంతమంది జాయిన్ రైట్. వస్తుందా ఇప్పుడు? శ్రీనివాస్ గారు చెప్పాలనుకుంది నాకు అర్థమైనంతలో బీరప్ప గారు మిమ్మల్ని అడుగుతున్నాను. 1-2 చేరికలైనంత మాత్రాన గోల్కొండ కోట మీద కాషాయ జెండా ఎగురవేస్తాము, అది జరిగిపోయిద్ది అనుకోవడం కొంత బీజేపీ అత్యాశ అయి ఉండొచ్చు అనేది నాకు తెలిసి ఆయన అభిప్రాయం అయి ఉండొచ్చు. దానికి ఏం చెప్తారు సమాధానం? అంటే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది కొన్ని చేరికలు, లేకపోతే కొంతమంది నాయకులు, బలమైన నాయకులు కొంతమంది ఉన్నారు, మీకు 119 మంది లేరు. ఈ విధంగా ఎన్నో ఎన్నో ప్రతిపక్షాల నుంచి, టిఆర్ఎస్ పార్టీ నుంచి చాలా వస్తుంటాయి అంశాలు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ నాయకులు కాదు, చేరబోయే నాయకులు మాత్రమే కాదు, లేకపోతే ఈ తెలంగాణలో ప్రతి పౌరుడు, చదువుకుంటున్న విద్యార్థి దగ్గర నుంచి రాజకీయ చైతన్యం ఉన్న ప్రతి ఒక్కరు, మేధావులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ప్రతి ఒక్క వర్గ ప్రజలు ఈ రోజు టిఆర్ఎస్ పార్టీని ఒడగొట్టాలి. కేసీఆర్ గారి పరిపాలన నియంతృత్వ పరిపాలన సాగుతా ఉంది, అప్రజాస్వామికంగా ఉంది, ఎవరిని కన్సల్ట్ చేయట్లేదు, ఏ విధమైన ప్రజా అభివృద్ధి, ప్రజా సంక్షేమ నిర్ణయాలు తీసుకోవట్లేదు. ఈ విధానంలో భారతదేశ 75 ఏళ్ల ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయలేనంత నియంతృత్వ కుటుంబ పరిపాలన, 18 గంటలు చేయాల్సిన పరిపాలన 18 నిమిషాలు కూడా చేయట్లేదు ఒక రోజుకి అని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి ఆ ప్రజా అభిప్రాయానికి అనుగుణంగానే నాయకులు భారతీయ జనతా పార్టీలోకి వస్తున్నారు. అంతేగాని భారతీయ జనతా పార్టీ ఆహ్వానిస్తే రారండి ఎవరు. ఎందుకంటే రాజకీయ నాయకులు చైతన్యవంతమైన నాయకులు, వాళ్ళంతా ఏదో మనం చెప్తున్నట్టు కాదు. ఈ రోజు రాజగోపాల్ రెడ్డి గారు పలుమార్లు ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఆయన కోటలో ఒక గొప్ప నాయకుడిగా, బలమైన నాయకుడిగా ఉన్నాడు. ఈటల రాజేంద్ర గారు 7 సార్లు ఎమ్మెల్యే గెలిచిరు, మంత్రులుగా చేసిరు, ఉద్యమంలో 20 సంవత్సరాలు పోరాడిన వ్యక్తి. ఆ విధంగా చూసుకుంటా పోతే ప్రతి ఒక్కరు బలమైన నాయకులు, ప్రజాబలం ఉన్న నాయకులు. వీళ్ళంతా ఎందుకు వస్తారండి? అంటే బీరప్ప గారు, మీ ఉద్దేశంలో టిఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవాలన్నా, రాష్ట్రంలో ప్రజలకు న్యాయం జరగాలన్నా బీజేపీ తప్ప ఆల్టర్నేట్ లేదంటారు? 100% అండి. 2023 గోల్కొండ కోట మీద కాషాయ జెండా ఎగరడం ఖాయం. అంటే అధికారం కోసం అడుగులు మొదలయ్యాయి. అధికారం కోసం కాదండి, నియంతృత్వ పరిపాలనను అంతమొందించడానికి ప్రజల యొక్క అడుగులు మొదలైనవి. ఆ ప్రజలు నమ్ముతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ పార్టీ వస్తేనే మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి, మనం తీసుకున్న ఆశయాలన్నీ నెరవేరుతాయి అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి దానికి అనుగుణంగా నాయకులు స్టెప్స్ ఎత్తున్నారు. రైట్. మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ నేత ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. హలో, నమస్తమ్మా. నమస్తే అండి. ఎలా చూడాలి మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు టిఆర్ఎస్ ని ఎదుర్కోవడంలో కాంగ్రెస్ పార్టీ వల్ల కాదు కాబట్టే నేను బీజేపీకి 3 సంవత్సరాల నుంచి జయగొడుతున్నా, ఎదుర్కోలేకపోతోంది, గెలిచిన వాళ్ళని కాపాడుకోలేకపోతోంది, అందుకే నేను రాజీనామా చేశాను అంటూ కూడా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలను ఒక కాంగ్రెస్ నేతగా మీరేం చెప్తారు? ఇది ఆయన 3 సంవత్సరాలు ఏ రోజు కూడా ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఏ రోజు కూడా వ్యవహరించలేదు. ఆయన కాంగ్రెస్ పార్టీలా ఎన్ఎస్వై గాని, యూత్ కాంగ్రెస్ గాని ఇలా కూడా పనిచేసినటువంటి వ్యక్తి కాదు. పూర్తిగా వాళ్ళ అన్న పేరు చెప్పుకొని పూర్తిగా ఒక వ్యాపారవేత్తగా వచ్చిండు. రాజశేఖర రెడ్డి గారు ఆయన పెంచిండ్రు. 2014లో ఘోరంగా ఓడిపోయిండు. తర్వాత 2014 ఎమ్మెల్సీకి ఇచ్చిండ్రు. ఎమ్మెల్సీగా వాళ్ళ భార్య మళ్ళా ఓడిపోయింది. మునుగోడు ఎమ్మెల్యేకి ఇచ్చినాము. వాళ్ళ సొంత అన్న జడ్పీటీసీగా పోటీ చేసి ఓడిపోయిండు. వాళ్ళ గ్రామ సర్పంచ్, బ్రాహ్మణపల్లి గ్రామ సర్పంచ్ ఓడిపోయిండు. వాళ్ళ మనిషి 200 ఓట్లు పడలేదు. అది ఏమి ఉన్నా వాళ్ళ పడ్డ ఓట్లు కాంగ్రెస్ పార్టీ, అది కాంగ్రెస్ బెల్ట్, కాంగ్రెస్ తో గెలిచిండ్రు. వీళ్ళు వ్యాపారాల కోసం వచ్చి పార్టీలు మారుతారు. వ్యాపారాలు అడ్డం పెట్టుకొని వీళ్ళు బతకనికని పార్టీలు మారుతా ఉంటారు. పెద్ద సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈయన 2018లో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి కాదు అని మేము ఎప్పుడో అనుకున్నాం. ఏదో రోజు పోతాయి అనుకున్నా అందరూ అనుకున్నాం. కాదు జడ్సన్ గారు, అంటే మీరు చెప్తున్న దాంట్లో వాస్తవము ఎంతవరకు ఉంది అనేది ప్రజలు అర్థం చేసుకుంటారు అనేది వదిలేస్తే, నిజంగా కూడా కొన్ని వాస్తవాలు ఏంటంటే 2018లో ఖచ్చితంగా కూడా టీఆర్ఎస్కి ఎగెనిస్ట్ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్కే పడ్డ టైంలో ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోయారు. అంటే కాంగ్రెస్ మీద, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద ఎక్కడో ప్రజలకి ఆల్టర్నేట్గా ఎన్నుకున్నా వీళ్ళు ఉంటారో ఉండరో అనే ఒక భావన
చాలా క్లియర్గా కనిపిస్తోందేమో. ఆ భావనే రేపు మళ్ళీ మేము గెలుస్తామా లేదా అనే ఒక ఆలోచనతోటి నేతలు పార్టీ మారేలాగా చేస్తుందేమో అనుకోవచ్చు కదా. ఈ రోజు ఎక్కడ ఎమ్మెల్యేలు మారినా బీజేపీకి కాంగ్రెస్కి వెళ్ళి కానీ లేకుంటే వేరే పార్టీలకు వెళ్ళి బీజేపీకి పోయినా కానీ ఈ రోజు ఈటల రాజేందర్ మన బీజేపీలో చేరిండు. ఈటల రాజేందర్ చేరక ముందు ఆయన మీద వారెంట్ వస్తుంది, రేపు అరెస్ట్ అవుతుంది, ఎస్ఐ భూములు లోపడిపోతున్నారు. బీజేపీలో పోగానే అరెస్ట్ లేవు, ఏం లేవు. సేమ్ తీర్మానం మళ్ళీ జైల్లో ఉండే, బీజేపీ పోగానే కేసులు లేవు. సేమ్ ఈయనను కూడా వ్యాపారంగా మొత్తం దివాళ తీసిండు. ఆయనకు ఏది హైకోర్టుకి వెళ్ళి వెస్ట్ బెంగాల్కి వెళ్ళి హైకోర్టుకి వెళ్ళి ఆయనకు సమన్స్ వచ్చినాయి. ఆయన వ్యాపారం కాపాడుకొని పోయిండు. వీళ్ళేం సీరియస్ పొలిటీషియన్ కాదు, కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టం ఏం లేదు. వీళ్ళు 12 మంది ఇలాంటి ఆయన మీద ఇప్పుడు మీరు అన్నట్టు ఇంత అవినీతి ఆరోపణలు ఉన్న ఇలాంటి ఆయన మీద ఈయన బీజేపీ వెనకేసుకొని వస్తుంటే ఎందుకు కాంగ్రెస్ హైకమాండ్ యాక్షన్ తీసుకోలేదు, ఎందుకు సస్పెండ్ చేయలేదు పార్టీ నుంచి? ఏం వీళ్ళ అన్న ఉండు కదా, వీళ్ళ అన్న ఎంపీ ఉన్నాడు, మా తమ్ముడిని నేను కాపాడుకుంటా, మా తమ్ముడిని నేను తీసుకొని వస్తా అని హైకమాండ్ చెప్పుకుంటూ వచ్చాను. నేను సస్పెండ్ చేయమని నేను ఓపెన్ గా ఇచ్చిన, నేను కంప్లైంట్ నేనే ఇచ్చింది. ఇచ్చి ఇప్పటికి 10 రోజులు నేను కంప్లైంట్ ఇచ్చాను సస్పెండ్ చేయమని. వాళ్ళ అన్న ఆపుకుంటూ వచ్చేండు, మార్చుకుంటాడు, మా తమ్ముడిని మార్చుకుంటాం, మేము ఫ్యామిలీ కాంగ్రెస్ ఫ్యామిలీ అది ఇది అనుకున్నా కానీ మా నమ్మకం లేకుండే. ఇయాటి కాంగ్రెస్ వాళ్ళు కోవట్టున్నారని నేను నమ్ముతా, ఇయాటి కూడా ఉన్నారు కాంగ్రెస్ ఇయాటికి కోవట్లు ఉన్నారు, వాళ్ళు ఇసొంటోళ్ళు పనిచేస్తా ఉన్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ ఈయన పోవడం వల్ల మా కాంగ్రెస్ మంచి రోజులు వచ్చినాయి. ఇన్ని రోజులు మాకు ఊగిసాడడం వల్ల మేము మా క్యాడర్ ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఫ్రీ అయిపోయింది, క్యాడర్ ఫ్రీ అయిపోయింది. రేపు మునుగోడులో ఖచ్చితంగా ఎగరబోయేది కాంగ్రెస్ పార్టీ జెండా. ఒకవేళ ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే ఖచ్చితంగా బీజేపీ నుంచి పోటీ చేస్తారనే విషయం తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి వెంకటరెడ్డి గారు నిలబడే ఛాన్స్ ఉందా? వెంకరెడ్డిగా ఇస్తాం మేము, కాంగ్రెస్ పార్టీ వెంకరెడ్డిగా నిలబెడతాము. వాళ్ళ ప్రచార బాధ్యతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్గా వాళ్ళు చూసుకుంటారు. అలా 100% వెంకరెడ్డి నిలబెడతాం అన్న, వేరే ఆలోచన లేదు. రైట్. టీవీ శ్రీనివాస్ గారు కూడా మనతో జాయిన్ అయిపోయారు. శ్రీనివాస్ గారు చెప్పండి. ఇప్పుడు ఎవరి విజువల్ థింకింగ్ వాళ్ళకి ఉంటది. రాజగోపాల్ రెడ్డి ఎందుకు వెళ్ళిపోయాడు, లేకుంటే ఇప్పుడు ఇందాక ఆయనే చెప్పాడు అంటే పార్టీ కాపాడుకోలేకపోయాడు అనేటువంటిది. ఆయన నేను బాధపడదు దాంట్లో, పార్టీ కాపాడుకోలేకపోయింది అంటున్నాడు. ఆయన మాత్రం పార్టీలో ఉండను అంటాడు. ఈ కాంట్రవర్సీలు ఏంటి? 12 మంది వెళ్ళిపోతే పార్టీ కాపాడుకోలేకపోయింది, నిన్ను కూడా కాపాడుకోలేకపోయింది కదా, మరి నువ్వు కూడా బతిలాడితే కూడా ఉండట్లేదు కదా. చాలా సార్లు మీ దగ్గరికి ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చాడు, వంశీ వాళ్ళంటే బతిలాడలేదు, 12 మంది వెళ్ళిపోయిన వాళ్ళు అయితే బతిలాడలేదు అని నువ్వు చెప్పేది కాపాడుకోలేకపోయిందని. నిన్నైతే కాపాడుకోవాలనుకుంది కదా కాంగ్రెస్ హైకమాండ్. నీ దగ్గరికి విజయ్ సింగ్ ఫోన్ చేశాడు కదా, వంశీ రెడ్డి వచ్చాడు కదా, ఉత్తమ్ కుమార్ కదా. హైకమాండ్ కాపాడుకోవడానికి జానారెడ్డి, వెంకటరెడ్డి మీ బ్రదర్ వీళ్ళందరూ నిన్న ఢిల్లీలో సమావేశం, ఢిల్లీ రమ్మన్నారు కదా, రాహుల్ గాంధీ రమ్మన్నారు కదా, 12 మందిని అయితే రమ్మల్లా, నిన్నైతే కాపాడుకున్నారు కదా, మరి నువ్వైతే ఉండదు కదా, మరి దీనికే సమాధానం చెప్తారు అంటే 12 మందిని కాపాడుకోలేకపోయిందని ఎలిగేషన్ చేసిన రాజగోపాల్ రెడ్డి తనని కాపాడటానికి హైకమాండ్ చాలా ప్రయత్నాలు చేస్తే తను మాత్రం ఉండని అంటున్నాడు. ఈ ఎలిగేషన్ ఆయన చేసిన ఎలిగేషన్ జెన్యూన్ ఎలిగేషనా, వెళ్ళిపోవడానికి చేసిన ఎలిగేషన్ అనే చర్చ కూడా జరుగుతుంది కదా రేపొద్దున. అంటే ఇప్పుడు టీవీ శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో మాట్లాడిన కాంగ్రెస్ నేత చెప్పిన దాని ప్రకారం కూడా ఆయన మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి, ఆయన మీద చాలా అవినీతి ఉంది. మరి అంత అవినీతి అన్ని ఎలిగేషన్లు కోవర్టు అనుకున్న వ్యక్తిని ఎందుకు కాపాడుకోవడానికి ప్రయత్నం చేశారు? ఒక్క నిమిషం మేడం, నేను కాంగ్రెస్ నాయకుడి గురించి చెప్తాను, రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల గురించి చెప్తాను. ఓకే, ఆయన కాంగ్రెస్ నాయకుడు ఇప్పుడు ఏం చెప్పాడో నాకు అనవసరం కదా. రాజగోపాల్ రెడ్డి చెప్తున్నది ఇవాళ ఇందాక కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్ లో కూడా ఏం చెప్పాడు, 12 మంది వెళ్ళిపోతే కాపాడుకోలేకపోయింది, అది నాకు బాధ కలిగించింది అన్నాడు కదా. తను కాపాడుకోవడానికి కష్టం చేస్తుందని మీరు కూడా చూస్తున్నారు కదా టీవీలో, చూసారా? అంటే మునిగిపోతున్న ఓడను ఎవరో చేయిస్తారని ఎదురు చూసుకుంటూ ఉండడం కంటే తేలుతున్న ఓడ మీద అయితే నా రాజకీయ భవిష్యత్తుతో పాటు ప్రజలకు కూడా శ్రేయస్సు అనేది కూడా చెప్పారు కదా ఆయన. మరి అంటే ఇప్పటికిప్పుడే తెలిసిపోయిందా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో, టీఆర్ఎస్ ఓడిపోతుందని తెలిసిపోయిందా? 3 సంవత్సరాల నుంచి కూడా నేను బీజేపీ గురించి మాట్లాడుతున్నాను, బీజేపీ గురించి చెప్తున్నాను అని కూడా చెప్పారు. నేనేమంటున్నా, అదే ఆయన ఇందాక ఒక మాట అన్నాడు, మీరు విన్నారో లేదు, ఆయన ఇందాక ఒక మాట అన్నాడు, అంటే తాను బీజేపీని పొగుడుతూ మాట్లాడిన తర్వాత వర్క్స్ వచ్చినాయని ఇండైరెక్ట్ గా చెప్పిండు. దానికి ఏమంటాం? తనకి హర్యానా జార్ఖండ్ లోని వర్క్స్ ఎప్పుడు వచ్చినాయి అన్నాడు, 22లో వచ్చినాయి అన్నాడు. బీజేపీని పొగిడింది ఎప్పుడు, 21లో పొగిడినా అన్నాడు. అంటే ఒక సంవత్సరం పాటు బీజేపీని పొగిడితే సంవత్సరం తర్వాత వర్క్స్ ఇచ్చారని పరోక్షంగా చెప్పాడు ఆయన, డైరెక్ట్ గా చెప్పలేదు. కానీ ఇందాక ప్రెస్ మీట్ లో విలేకరులు అడుగుతుంటే, బీరప్ప గారు మిమ్మల్ని పొగిడేస్తే, మీ పార్టీని పొగిడేస్తే కాంట్రాక్ట్లు వచ్చేస్తాయా? తప్పుడు మాట అండి. ఫస్ట్ కాంట్రాక్ట్ తర్వాత నాయకులకు గాలం వేస్తున్నారా?
కాంగ్రెస్ నాయకులు ఇంతకుముందు మాట్లాడినప్పుడు ఒక తప్పుడు మాట మాట్లాడింది. ఉమ్, ఈటెల రాజేంద్ర గారి మీద తప్పుడు అభియోగాలు వచ్చినాయి, తర్వాత భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యిండు, ఆ తప్పుడు అభియోగాలు పోయినాయి అని చెప్పి తప్పుడు మాట మాట్లాడింది. ఉమ్, నేను ఎందుకు ఈ విషయం స్పష్టంగా గట్టిగా చెప్తున్నా అంటే, ఆ అభియోగాలు వేసింది ఇక్కడున్న టిఆర్ఎస్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. ఉమ్, దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఉమ్, ఇప్పటికి కూడా టిఆర్ఎస్ పార్టీ ఏ అభియోగాలు అయితే టిఆర్ఎస్ పార్టీ చేసిందో ఆ అధికారంలో ఉన్న పార్టీ కూడా టిఆర్ఎస్ పార్టీయే. ఉమ్, ఈ రోజుకు కూడా నిజంగా ఆయన తప్పు చేసి ఉంటే ఇప్పటికి కూడా ఆ అభియోగాలను ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉందండి? టిఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉంది. ఉమ్, భారతీయ జనతా పార్టీ మీద లేదది. అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న అంశం కాదది. ఉమ్, అంతా కూడా తెలియకుండా ఏది పడితే అది మాట్లాడి ఈ రోజు ఒక్క రోజులోనే ఒక్క గంటలోనే ప్రెస్ మీట్ పెట్టి నేను రాజీనామా చేస్తున్నానని రాజగోపాల్ రెడ్డి గారి మీద బురద చల్లడం, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అభియోగాలను కేంద్ర ప్రభుత్వం మీదకి తీసుకెళ్లడం, ఇట్లాంటివి చేసే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సింక్ అయిపోతా ఉంది. ఉమ్. అన్ని రాష్ట్రాల్లో సింక్ అయిపోతా ఉంది. తెలంగాణలో కూడా ఇది సింక్ అయిపోవడానికి, జీరో అయిపోవడానికి అవకాశం ఉంది. రైట్. పివి శ్రీనివాస్ గారు, ఫైనల్ గా మీరు చెప్పండి, రేపు తెలంగాణలో కాంగ్రెస్ భవితవ్యం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇది ఇప్పుడే టూ ఇయర్లీగా జ్యోతిష్కం అని చెప్పలేము మనం. వెనలిస్ట్ గా తప్ప జ్యోతిష్కం చెప్పలేము మనం. కాంగ్రెస్ భవిష్యత్తు, బీజేపీ భవిష్యత్తు ఎలా ఉంటుంది, టీఆర్ఎస్ భవిష్యత్తు ఎలా ఉంటుంది. ఎందుకంటే పాలిటిక్స్ ఎప్పుడైనా డైనమిక్స్. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక ఇన్సిడెంట్ తోనో, ఒక స్టేట్మెంట్ తోనో, ఒక నాయకుడి యొక్క ప్రవర్తన మీదో, లేకుండా తీసుకునే నిర్ణయాల మీదో చాలా ప్రభావాలు ఉంటాయి. మనం చూసాం చరిత్రలో. ఇవాళ ముందు కాదు, వెనక కాదు. రాజకీయ పార్టీల్లో చరిత్రలో 2 ఎంపీలు ఉన్న వాళ్ళు కేంద్రంలో అధికారంలోకి వచ్చారు. 70 సంవత్సరాలు పాలించిన వాళ్ళు ఇవాళ ఒక రీజనల్ పార్టీ స్థాయిలో సంఖ్యలోనే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు వాడికి. కాబట్టి వాళ్ళు అయితే దీన్ని చూసే గందరగోళం పడిపోతే రాజకీయ పార్టీ నాయకులు ఎవరు పార్టీ వాళ్ళు హైప్ చేసుకోవడం తప్పు కాదు. ఎందుకు మేమే అధికారంలోకి వస్తున్నామని ప్రజలకు విశ్వాసం కలిగించాలి. ఆ విశ్వాసం కలిగించడం ద్వారా నాయకులు జాయిన్ అవుతారు అనేటువంటిది. లేదు, మీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి కేంద్రంలో అధికారంలో పార్టీకి కొన్ని దర్యాప్తు సంస్థలు అనుకూలంగా ఉండొచ్చు, లేదంటే కేంద్రంలో అధికారంలో పార్టీకి కొంత ఆర్థిక నిధులు ఉండొచ్చు, లేకుంటే కొన్ని అనేక రకాల ఉంటది. రాష్ట్రంలో అధికారంలో పార్టీ కానీ కేంద్రంలో అధికారంలో పార్టీ కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. విపక్షంలో ఉన్న వాళ్ళకి డిసడ్వాంటేజ్ ఉంటాయి. బీజేపీ అన్ని సంవత్సరాల పాటు పోరాడింది. 2 ఎంపీలు ఉన్నప్పటి నుంచి కొట్లాడి 40-50 సంవత్సరాలు పెడితే ఇవాళ ఈ స్థాయికి వచ్చింది. రేపే స్థాయిలో ఉంటుంది కాంగ్రెస్. ఇవాళ ఉన్న స్థాయి రేపే స్థాయిలో ఉంటుంది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఇవాళ ఒక రకంగా ఉంది, బీజేపీ ఒక రకంగా ఉంది. బీజేపీ నిన్నటి దాకా డల్లుగా ఉంది. ఇవాళ 2 ఉప ఎన్నికల్లో గెలిచింది, జిహెచ్ఎంసీలో గెలిచింది. 1-2 జాయినింగ్స్ గానే వాళ్ళు అహో అన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏంటి, 1-4 జాయినింగ్స్ గానే వాళ్ళు ఓహో అనుకున్నారు. 4 మాజీ ఎమ్మెల్యేలు చేరారు, ఒక సిట్టింగ్ కార్పొరేటర్లు చేరారు, ఒక మేయర్ చేరారు. కాబట్టి వాళ్ళు దాంతో వాళ్ళు రాజగోపాల్ రెడ్డి జాయిన్ అయ్యాడు, రేపు ప్రదీప్ రావు జాయిన్ గానే ఇక బీజేపీకి అయిపోయినాయి, జాయినింగ్స్ పెరిగిపోయినాయి అంటున్నారు. కాబట్టి 2 ఉప ఎన్నికల్లోనో, ఒక జిహెచ్ఎంసీ ఎన్నికల్లో రావటమో, ఒక 2 జాయినింగ్స్ లోనో మొత్తం పొలిటికల్ సినారా మారడానికి కొంత టైం పడుతుంది. మీరంటే గ్రామీణ స్థాయిలో, క్షేత్ర స్థాయిలో, ఆయా జిల్లాల్లో క్యాడరు, బలము, ఓట్ బ్యాంకు, సాంప్రదాయ ఓట్ బ్యాంక్ ఎవరికి ఎక్కువ ఉంది, ఎవరికి తక్కువ ఉంది, ఈ సాంప్రదాయ ఓట్ బ్యాంక్ షిఫ్ట్ కావడానికి జరగాల్సినటువంటి పరిణామాలు జరిగినాయా, ఇంకా 2-3 బై ఎలక్షన్లు వస్తే ఆ బై ఎలక్షన్ రిజల్ట్ ఎట్లుంటాయి, రేపు ముందు కూడా బై ఎలక్షన్ వస్తే దాని రిజల్ట్ ఎట్లుంటుంది, దాంట్లో కాంగ్రెస్ తడుగుపోద్దా, బీజేపీ తడుగుపోద్దా, లేదంటే టీఆర్ఎస్ తడుగుపోయి ఈ 2 జాతీయ పార్టీల మధ్య పోటీ ఉంటుందా, ఈ 2 జాతీయ పార్టీలు బీజేపీ గెలుస్తుందా, కాంగ్రెస్ గెలుస్తుందా, ఏం జరుగుతుంది దాన్ని బట్టి ఇవాళ రాజగోపాల్ రెడ్డి రిజైన్ తో జారదు. రేపు ఉప ఎన్నికల ఫలితాలను బట్టి మారచ్చు. థ్యాంక్ యూ పివి శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ బీరప్ప గారు చర్చలో పాల్గొన్నందుకు. మొత్తానికైతే రాజకీయ సమీకరణాలు తెలంగాణలో త్వరగతిన మారిపోతున్నాయి. ఏ పార్టీ నుంచి ఏ నాయకుడు ఏ పార్టీలోకి చేరుతారో అర్థం కాని పరిస్థితి ఉంది. ఇక తెలంగాణలో మరో ఉప ఎన్నిక మునగోడులో జరగనుంది. ఇక మునగోడు ప్రజలకు ఎలాంటి తాయిలాలనిచ్చి అధికార పార్టీ ఆ సీటు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తుంది అనేది ఒక లెక్క అయితే, కాషాయ జెండాన్ని ఎగరవేసేందుకు ఆ స్థానాన్ని కూడా చేజెక్కించుకొని ప్రజల్లో మరింత బీజేపీ ఉందని నిరూపించుకునేందుకు బీజేపీ అడుగులు ఎలా వైపు ఉంటాయి. ఇక కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బరిలోకి దిగితే అన్నా తమ్ముళ్ల మధ్య యుద్ధం ఏ విధంగా ఉండబోతోంది? మరి ప్రజలు వెంకటరెడ్డిని స్వాగతిస్తారా, రాజగోపాల్ రెడ్డిని స్వాగతిస్తారా? అసలు బీజేపీలో చేరబోయే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు? ఇప్పటికే మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు కూడా బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రజా సంగ్రామ యాత్ర 3 ఇక ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వేసే అడుగులతో పాటు మిగిలిన పార్టీల నుంచి వచ్చే నాయకులను చేర్చుకోవడంలో కూడా
ఈటల రాజేందర్ చేరికల కమిటీ అనేది చాలా ఫాస్ట్ స్టెప్పులు వేస్తున్నట్టుగా కూడా చాలా క్లియర్గా తెలుస్తోంది. ఎవరైతే కేసీఆర్కి అత్యంత సన్నిహితంగా ఉంటారో, ఎవరిని ఈ పార్టీలోకి తీసుకోవడం వల్ల కేసీఆర్కి సంబంధించిన అన్నిటినీ కూడా భూస్థాపితం చేయగలమో ఆ దిశగా ఈటల రాజేందర్ పావులు కదుపుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఏదేమైనా కానీ మునుగోడు ఎన్నికల నగరకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉంటారు. ఇది ఇవాల్టి బిగ్ డిబేట్. మరో అంశంతో మీ ముందు ఉంటాం. స్టే విత్ us.